ఇప్పుడు అందిన వార్త జనవరి 5 నుండి వీటి ధరలు భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యులందరికీ జలక్ తగలనుందని చెప్తున్నారు. కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా చూస్తే జీఎస్టీ పెంపు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు అంటున్నారు. దీంతో ప్రజలపై ఇప్పుడు మరింత ప్రతికూల ప్రభావం పడవచ్చని అంచనా వేస్తున్నారు. సామాన్యులకు జలక్, పెరగనున్న ధరలు, కొత్త ఏడాది షాక్. ఇప్పటికే ధరల పెరుగుదల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దగ్గర నుంచి వంట నూనె, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వరకు చాలా వాటికి ధరలు పెరిగాయి. టమోటా ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో మరిన్ని వస్తువుల ధరలు కొండెక్కనున్నాయి. దుస్తులు, టెక్స్టైల్స్, ఫుట్వేర్ వంటి వాటి ధరలు కొత్త ఏడాది నుంచి పెరగబోతున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి వీటిపై జీఎస్టీ పెంచడం ఇందుకు ప్రధాన కారణమంటున్నారు. సిబిడిటి వీటిపై వస్తు సేవల పన్ను జీఎస్టీ 5% నుంచి 12% పెంచేసింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ నెల సమావేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి దుస్తులపై జీఎస్టీ 12%గా ఉంటుంది. ఇది వరకు జీఎస్టీ 5%. దీంతో ₹1000 లోపు దుస్తులు ఇప్పుడు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సామాన్యులపై ఈ యొక్క ప్రభావం సామాన్యులపై పడొచ్చనైతే చెప్తున్నారు. ఇక అలాగే ఇప్పటికే టెక్స్టైల్స్ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముడి పదార్థాల ధరలు పెరిగిపోయాయి. యార్న్, ప్యాకేజింగ్, మెటీరియల్ కాస్ట్ పైకి చేరింది. రవాణా ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక జీఎస్టీ వల్ల మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జీఎస్టీ పెంపు పరిగణలోకి తీసుకుండా చూస్తేనే ధరలు 12 నుంచి 15% మేర పెరగొచ్చని క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అయితే అంచనా వేస్తోంది. ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో అయితే కనుక ధరలు షాక్ ఇవ్వబోతున్నాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.